ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం, హైదరాబాద్కి షాపింగ్, ఇంకా గణపతిని చూడడానికి, ఇంకా ఈరోజు చాలా ప్లాన్స్ చేసినాం అనమాట. సో అవన్నీ ఒకటి అట్లా అన్ని కంప్లీట్ చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణపతి దగ్గరికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి అక్కని తీసుకొచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఈరోజు మాత్రం ఫుల్ ట్రిప్. కొంచెం ఈరోజు వర్షం తక్కువ ఉంది, సో ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. మొన్ననే వెళ్దాం అనుకున్నాం కానీ చాలా వర్షాలు పడ్డాయి, సో దానివల్ల క్యాన్సిల్ అయిపోయింది. కానీ క్యాన్సిల్ అయిపోయిందని వదిలిపెట్టకుండా ఈరోజు ప్లాన్ చేసినాం. ఈరోజు సక్సెస్ అయింది, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటే. సో నాతో పాటు మీరు కూడా చూడండి, వీడియో ఎంజాయ్ చేయండి స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ. మమ్మీ, డాడీ, ఆన్ ద వే ఇప్పుడు హైదరాబాద్కి. జస్ట్ ఇప్పుడే హైవే రోడ్ స్టార్ట్ అయ్యాం. చూసారా అసలు వాటర్ ఎంత ఘోరంగా నిండిపోయిందో చూసారా? అసలు వినాయక చవితి రోజు పడ్డ వర్షంని ఇంకో వినాయక చవితి వచ్చే వారికి గుర్తు చేసుకుంటాం కావచ్చు, అలా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. మరి ఇంత ఘోరమా? క్లైమేట్ డ్యామేజ్ అయితే కొద్దిసేపు పడి వెళ్ళిపోతుంది, కానీ ఇదేంటి విచిత్రం, ఎప్పుడు చూడలేనంత వర్షంని చూసాం వినాయక చవితి రోజు. ఇంత ఘోరమా? అయ్యో రామా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇతనంట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాడంటే ఎంత గ్రేట్ అసలు. చూసారా వెంకల యూట్యూబ్ అని పెట్టుకున్నాడు, మరి చాలా గ్రేట్ అసలు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకానంట. మాకు హైదరాబాద్ 3 hours జర్నీ, కానీ నాకు కార్ అంటే పడదు. కానీ ఏం చేయాలి, కొన్ని కావాలంటే కొన్నిటికి కష్టం పడాల్సిందే కదా. సో షాపింగ్ కోసమైనా, దాని వినాయకుడు చూడడానికైనా సరే నేను కొంచెం కష్టపడాలి. అసలు కార్ పడదు నాకు, అట్లాంటిది ఇప్పుడు 3 hours జర్నీ చేయాలంటే ఊహించుకుంటే భయం అవుతుంది. బట్ మధ్యలో అన్ని విచిత్రమైనవి కనిపిస్తున్నాయి, మీకు కూడా వీడియో తీసి పెట్టున్నా చూడండి. ఆ కారేకి 40 minutes కూడా అవుతుందో లేదో వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అయ్యో దేవుడా, నీ దగ్గరికే వస్తున్నాము చూడడానికి, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఈరోజు తక్కువ ఉందని ఈరోజు ప్లాన్ చేసుకున్నాం, మళ్ళీ ఎప్పటిలాగా వర్షం పడుతుంది. అయ్యో చాలా వర్షం పడుతుంది మళ్ళీ. క్లౌడ్ చూసాడా మొత్తం ఎలా అయిపోయిందో? చాలా వర్షమే పడేలాగుంది. చూడండి వర్షం పడుతుంది, గ్లాస్ మీద అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రీనరీ మాత్రం చాలా బాగా అవుతుంది వర్షంకి, కానీ ఇంకొంచెం వర్షం పడితే చాలా చెట్లు ఎంత నాశనం అయిపోతాయి. లాంగ్ జర్నీ చేయాలంటే మనతోని ఏదైనా క్యారీ చేసుకోవాలి ఫుడ్. ఎందుకంటే సడన్గా వర్షం పడినా, సడన్గా ఏదైనా అయినా కూడా మనతోటి ఫుడ్ వాటర్ ఉంటే కొంచెం ఏం కాదు అని అనిపిస్తుంది. ఏదైనా సరే మనం తిని వచ్చినా సరే కొంచెం ఫుడ్ క్యారీ చేసుకుంటూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. మనం ఎంజాయ్ కోసం కాకపోయినా ఫుడ్ క్యారీ చేయాలి, ఎందుకంటే ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ ఎవరికి టేస్ట్ నచ్చిన దగ్గర ఇంకోళ్ళకి నచ్చదు. కాబట్టి అందరూ హోమ్ నుంచి ఫుడ్ తీసుకొచ్చి కార్లో కానీ ఎంజాయ్ చేసుకుంటారు. తినండి ఫ్యామిలీ తోటి, జాగ్రత్త. హాయ్ అందరికి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేషనల్ మార్ట్కి వచ్చాము. సో లెట్స్ గో. ఒక్క ఐటెం కొనడానికి వస్తే 10 items కొంటాం, అది వాళ్ళ టాలెంట్. కానీ మన మమ్మీ వాళ్ళు ఉంటారు, ఎందుకు అనవసరమైన ఐటమ్స్ కొంటున్నాం అని అంటారు. కానీ కొనాలని అనిపిస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇది ఎందుకు కొన్నాం అది ఎందుకు కొన్నాం అని అనిపిస్తుంది. అట్లా ఉంటుంది మరి వెదర్, అట్లా ఉంటుంది లోపల. కార్ పార్కింగ్ చేసేసాం. ఫస్ట్ కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తాం. లోపల ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడే వచ్చాము నేషనల్ మార్ట్కి వచ్చాము. ఏం తీసుకోవాలో అర్థమవుతుంది, అన్ని గానే ఉన్నాయి. ఎక్కువ తీసుకోవద్దు, మా మమ్మీ నన్ను ఇంట్లోకి రానియదు. ఇంకా ఏం తీసుకోవాలా అని డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. మనం ఎంజాయ్ చేద్దాం చూసి. ఏంది మమ్మీ, ఏంది అవి? న్యూడిల్స్ అంట అవి. మనం అవసరం లేదు, మనం తినము అవి. తీసుకున్నామంటే తీసుకున్నాం. మీరు చాక్లెట్ లవర్సా? అయితే కామెంట్ చేయండి ఎవరైతే చాక్లెట్ లవర్స్ ఉంటారో. ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి చూడండి, తినాలని అనిపిస్తుందా? చాక్లెట్ లవర్సా మీరు? నేను అంత కాదు కానీ ఎంతో కొంచెం. అన్ని చాక్లెట్స్ మరి వస్తారా? తీసుకుంటారా? కొనిస్తా. అప్పట్లో వస్తుండే చాక్లెట్స్, ఇంకా మీకు ఇవి గుర్తున్నాయా? గుర్తుంటే కామెంట్ చేయండి. ఈ మాత్రం ప్రసాదం కావాలా గైస్? డాడీ
డీమార్ట్ ప్రసాదం డాడీ తీసుకో. కూడా డీమార్ట్ ప్రసాదం ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ప్యాక్ చేయమన్నాడు, ప్యాక్ చేయించుకోవడానికి పోతున్నా. క్యూఆర్ కోడ్ వేసి ప్యాక్ చేసేసినారు. సో ఇది మా మమ్మీకి ఇచ్చేద్దాం. మమ్మీ సో పదా ఇది దాచిపెట్టాలి కాసు తీసుకుంది. మళ్ళీ మా మమ్మీ నాకే ఇచ్చింది కవర్. డాడీ మమ్మీ పెట్టుకోమన్నది దగ్గర. సో 50 రూపాయలు. అన్నున్నా ఇక్కడ ఆల్ ఇన్ వన్ అనుకోండి నేషనల్ మార్ట్లో. కానీ ఇప్పుడు కిచెన్ సెక్షన్లో ఉన్నాం మేము. కిచెన్ సెక్షన్లో ఉన్నాం. బియర్ సెక్షన్. ఇప్పుడు డ్రెస్సింగ్ సెక్షన్. ఏంది మమ్మ అవి? బెడ్షీట్స్. బెడ్షీట్సా? నేషనల్ మార్ట్ షాపింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా. నేషనల్ మార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. సో ఆ ఐటమ్స్ అన్ని ట్రాలీలో నుంచి ఇప్పుడు కార్లో పెట్టాలి. ఇప్పుడు నేషనల్ మార్ట్ నుంచి అయిపోయింది షాపింగ్. సో ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళాలి. ఇవి లోపల పెట్టేయాలన్నమాట. ఇప్పుడు అక్క హాస్టల్కి రీచ్ అయిపోయాం. సో అక్కని పికప్ చేసుకోవాలి. పికప్ చేసుకొని అక్కని కూడా పాపం ఎంజాయ్ చేపిద్దాం. ఎన్ని రోజులని హాస్టల్ ఉంటుంది, దాన్ని కూడా వీకెండ్కి రాగానే ఎంజాయ్ చేపిద్దాం. అక్క హాస్టల్ లోపల అనమాట. ఇది సిఎంఆర్ ఆడిటోరియం అనమాట. ఎంట్రీ గేట్. స్ట్రేట్గా వెళ్ళిపోతే అప్పుడు అక్క కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ 2 అని? అది మా అక్క హాస్టల్. లోపలికి వెళ్ళిపోయి పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని రమ్మంటారు వాళ్ళు. సో పేరెంట్స్ ఖచ్చితంగా రావాలి, అప్పుడే పంపిస్తారు అక్కని. చలో ఇంకా మీకు మా అక్కని కూడా చూపిస్తాను. అక్కని కూడా ఇప్పుడు పికప్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళాలి. నేషనల్ మార్ట్ కంప్లీటెడ్ చెక్. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి. డీమార్ట్ తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో చూపిస్తాం. డీమార్ట్లో కూడా ఏమేమి తీసుకున్నామా, ఏమేమి ఉన్నాయో సో మీకు కూడా చూస్తా. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అక్కని కూడా ఇప్పుడు పికప్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ డీమార్ట్కి వెళ్ళాలి. నేషనల్ మార్ట్ కంప్లీటెడ్ చెక్. ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి. డీమార్ట్ తర్వాత ఇంకెక్కడికి వెళ్తామో చూపిస్తాం. డీమార్ట్లో కూడా ఏమేమి తీసుకున్నామా, ఏమేమి ఉన్నాయో సో మీకు కూడా చూస్తా. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే మళ్ళీ ఫస్ట్ రామని డాడీ ఏమో చెప్తున్నాడు అంటే కొంచెం తినేసి వెళ్దాము, దాని తర్వాత లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాం అనుకో మినిమం గంట అయిన తర్వాత బయటకు వస్తాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేము. గణపతి పెట్టినట్టున్నారు. మార్నింగ్ నుంచి ఏం తినలేము కాబట్టి కొంచెం తినేసి లోపలికి వెళ్దామని అనుకుంటున్నాము. సో గణపతి దగ్గరికి వచ్చాము. చాలా మంది ఉన్నారు తెలుసు అక్కడ. బాగుంది గణేష్ మాత్రం. యా మమ్మీ ఆకలి అవుతుందా? షాపింగ్ చేసాం కదా, మళ్ళీ షాపింగ్ చేయాలంటే ఓపికంటారు. అందుకే కొంచెం టిఫిన్ చేసేసి తర్వాత నేషనల్ మార్ట్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాం. ఫస్ట్ షాపింగ్ చేయాలంటే ఎంతో కొంచెం కడుపులో అన్నం కానీ మనం ఉండాలి కదా, ఓపిక ఉండాలి. మమ్మీ కూడా అదే అంటుంది, ఫస్ట్ షాపింగ్ చేయాలంటే ఎంతో కొంత తినాలి. అక్క ఆకలి అవుతుందా? చూశాడు కదా అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేము.
అంత ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాం. గణపతి దగ్గర అన్నదానం అవుతుందంట. సో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్లాగ్. ఓకే, చలో ఇంకా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిందా? ఇప్పుడు ఎంత లంచ్ తిన్నామో అంత ఎనర్జీ లో అయ్యేదాకా షాపింగ్ చేస్తూనే ఉంటాం. లెట్స్ గో. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తామా, అన్నీ చూస్తాం డీమార్ట్లో కాబట్టి తెలుసు ఇప్పుడు ఏమేమి ఉంటాయో అన్నీ తెలుసు కాబట్టి. సో మేము కూడా షాపింగ్ చేసి మీకు కూడా చూపిస్తాం. స్కూల్గా చాలా క్రౌడ్ ఉండే, ఆ క్రౌడ్లోకి ఇప్పుడు బయటకు వచ్చినాం. ఇప్పుడే షాపింగ్ మొదలైంది, ఎప్పుడు ఎంత అవుతుందో తెలియదు. అవార్డు ఇస్తున్నా అక్క, తీసుకో, మీకే. మా అక్కకి ఇప్పుడు ఏమో కనిపించినాయంట, మళ్ళీ వెనుకకి వెళ్ళి మళ్ళీ అవి తీసుకుంటున్నాం. ఓహో, ఇప్పుడే బాస్కెట్ ఫుల్ అయిపోతుంది. ఇదంతా తీసుకోవాలని ఉంది కానీ మా మమ్మీ ఏమంటుందా అని భయం వేస్తుంది. ఏమంటా, తీసుకున్నామా అక్క? ఎంతమంది ఉన్నారు అక్క? చాలామంది ఉన్నారు. పేరుకి డిమార్ట్ చాలామంది ఉన్నారు. మమ్మీ వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, మేము ఒక దగ్గర ఉన్నాం. మమ్మీ ఎంజాయ్ చేస్తున్నాం. ఆడవాళ్ళకి ఏ ఆఫర్స్ ఉన్నాయి చూద్దాం. ఆఫర్ ఉంది, పెట్టుకుంటున్నాను. అన్నీ ఏం ఆఫర్ ఉంటే అవి తీసుకుంటా అని మమ్మీ వాళ్ళు చూస్తున్నారు. అంతా మమ్మీ వాళ్ళ సెక్షన్ ఇది. అక్క, మన పరిస్థితి ఏంది? వాళ్ళే షాపింగ్ చేస్తున్నారు. నిద్ర వస్తుందంట. ఈడ మా సెక్షన్ కాదు, ఇదంతా బట్టల సెక్షన్. బట్టలకి ఏం కావాలో పౌడర్, దాని సెక్షన్. ఏం చేస్తాం మనం? ఏం లే, వెయిట్ చేయాల్సిందే. వెయిట్ అండ్ వాచ్. తీసుకున్నావా మమ్మీ? లాస్ట్కి ఏం తీసుకుంటుంది? సర్ఫ్ ఎక్సెల్ ఆఫర్ ఉందంట. ఇంత పెద్దది తీసుకుంది. ఇక్కడ అన్నీ ఇంకా దాచుదాం. కలర్స్ బాగున్నాయంట. కలర్గా ఉన్నాయని ఎంతో చూస్తుంది మమ్మీ. కావాలా? ఏంది? కరెక్టే. హాయ్ అందరికీ. ఇప్పుడు డిమార్ట్ షాపింగ్ అయిపోయింది, నేషనల్ మార్ట్ షాపింగ్ అయిపోయింది. అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం రెస్టారెంట్కి వచ్చినాం. ఇది ఎప్పుడు మా ప్లేస్ అనమాట. స్పెషల్గా ఫిష్ అక్వేరియం ఉందిగా, అది ఎప్పుడు మా ప్లేస్ అనమాట. ఇది స్పెషల్గా మా ప్లేస్. ఇది ప్రతిసారి ఇక్కడికి వస్తాం, ఇదే ప్లేస్లో ఉంటాం. అంతా షాపింగ్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినాము. సో డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ 3 hours జర్నీ స్టార్ట్ కావాలి.